హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చేటువంటి 40 క్వశ్చన్స్లో మనకి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందుగా సినానిమ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తర్వాత యాంటానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా చూద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అండి. కొన్ని బిట్స్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇంగ్లీష్లో మీరు 40కి 40 తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. కోర్టు ఎగ్జామ్స్లో ఆల్రెడీ వాటికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోస్ కూడా చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటాయి, చూడండి. సో ఇక్కడ చూసుకుంటే సినానిమ్స్లో డిలేట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ సినానిమ్ అంటే ఏంటి? ఇచ్చినటువంటి క్వశ్చన్కి సిమిలర్ మీనింగ్ అంటే సేమ్ మీనింగ్ ఉండేటువంటి ఆప్షన్ని మనం కనుగొనాలన్నమాట. సో ఇక్కడ మనకి డిలేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిలేట్ అంటే వెడల్పుగా అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. డిలేట్ అంటే వెడల్పుగా అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి వైడెన్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ సినానిమ్గా మనం చెప్పుకోవచ్చు. సో వైడెన్ అన్న డిలేట్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. స్పిన్ అంటేనేమో తిరగడం అనమాట, వీకెన్ అంటేనేమో బాగా బలహీనపడడం, పుష్ అంటేనేమో తొయ్యడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇచ్చినటువంటి డిలేట్ అనేటువంటి దానికి వెడల్పు అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి సిమిలర్గా ఉండేటువంటి మీనింగ్ మనం కనుక్కోవాలి. కాబట్టి సో వైడెన్ అనేది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అబ్రోగేట్ అంటే ఏంటి అని చెప్పేసి సినానిమ్ అయితే అడిగారు. సో అబ్రోగేట్ అంటే మీనింగ్ వచ్చేసి రద్దు చేయడం అండి. సో ఏదైనా ట్యాక్స్ని రద్దు చేయడం కానీ లేదా ఏదైనా ఒక రూల్ని రద్దు చేయడం కానీ చేసినప్పుడు అబ్రోగేట్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అబ్రోగేట్ అంటే రద్దు చేయడం. కాబట్టి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ యొక్క సినానిమ్ వచ్చేసి అబాలిష్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అబాలిష్ అన్న అబ్రోగేట్ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో అబ్రోగేట్ అనే దానికి సిమిలర్ మీనింగ్ అబాలిష్ అన్న అబ్రోగేట్ అన్న రెండు మనకి రద్దు చేయడం అనేటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఎలోప్ అంటేనేమో పారిపోవడం. ఓకే, సో 2 lovers ఎలోప్డ్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి అంటారు. సో అంటే వాళ్ళిద్దరు పారిపోయారు, అంటే 2 lovers ప్రేమించుకుని వెళ్ళిపోయారని చెప్పడానికి ఇక్కడ ఎలోప్ అనేటువంటి ఒక పదాన్ని కూడా యూజ్ చేయొచ్చు. గేట్ క్రాష్ అంటేనేమో సో సమ్వన్ అన్ఎక్స్పెక్టెడ్లీ కమ్ ఇన్ టు యువర్ హోమ్. ఓకే, మీ యొక్క పర్మిషన్ లేకుండా ఎవరైతే మీ ప్రిమిసెస్లోకి, ఓకే, మీ యొక్క ప్రాంతంలోనికి మీ యొక్క పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారో వారిని గేట్ క్రాషర్ అని చెప్పేసి అంటారు, లేదా గేట్ క్రాష్ అని చెప్పేసి అంటారు. ఇంకా డిస్ట్రాయ్ అంటేనేమో ధ్వంసం చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అబ్రోగేట్ అనేటువంటి దానికి అబాలిష్ అనేది కరెక్ట్ సినానిమ్గా చెప్పుకోవచ్చు. అబ్రోగేట్ అంటే రద్దు చేయడం, అబాలిష్ అన్న కూడా రద్దు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కమాండ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకే, సో కమాండ్ అనే పదానికి సినానిమ్ కనుక్కోవాలి. కమాండ్ అంటే ఆర్డర్ చేయడాన్ని, ఓకే, ఆర్డర్ చేయడాన్ని, ఆదేశాలు జారీ చేయడాన్ని కమాండ్ అని చెప్పేసి కూడా అంటాం కదా.
సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూడండి, సర్ప్రైజ్ అన్నాడు, మేనేజ్ అన్నాడు, ఇన్స్ట్రక్ట్ అన్నాడు, లీడ్ అని చెప్పేసి అన్నాడు. సో ఇన్స్ట్రక్ట్ అన్న, కమాండ్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. కమాండ్ అన్న, ఇన్స్ట్రక్ట్ అన్న ఆర్డర్స్ ఇవ్వడం లేదా కొన్ని సూచనలు ఇవ్వడం లేదా ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో కమాండ్ అనేటువంటి యొక్క పదం యొక్క సినానిమ్ వచ్చేసి ఇన్స్ట్రక్ట్ అని చెప్పేసి అంటారు. సో మేనేజ్ అంటే ఉన్నటువంటి పనుల్ని ఒక సమయస్ఫూర్తితో మెయింటైన్ చేయడాన్ని మేనేజ్ అని చెప్పేసి అంటాం. ఇంకా సూపర్వైజ్ అంటే అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేయడానికి సూపర్వైజ్ అని చెప్పేసి అంటాం. లీడ్ అంటేనేమో సో ముందుండి నడిపించడాన్ని లీడ్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ కమాండ్ అన్నాడు. కమాండ్ అంటే ఆర్డర్స్ని జారీ చేయడం. కాబట్టి ఇన్స్ట్రక్ట్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్యూజ్డ్ అన్నాడండి. అక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయడాన్ని అక్యూజ్డ్ అని చెప్పేసి అంటారు. సో ఒక వ్యక్తి ఒక కరప్షన్ చేశాడు అనుకున్నాం, అది ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ అతని మీద నేరారోపణ చేసినప్పుడు ఇతను కరప్షన్ చేశాడని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. కానీ అది ఇంకా కోర్టులో ప్రూవ్ అవ్వకుండా జస్ట్ అరెస్ట్ మాత్రమే చేశారనుకోండి, సో అప్పుడు ఏమంటారు అంటే అక్యూజ్డ్ అని చెప్పేసి అంటారు. సో మనకి ఎప్పుడైతే ఫైనల్ జడ్జిమెంట్ కోర్టు నుంచి వస్తుందో సో వారిని కన్విక్టెడ్ అని చెప్పేసి అంటారనమాట. సో కన్విక్టెడ్కి అక్యూజ్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, అక్యూజ్డ్ అంటేనేమో నేరారోపణ చేసినటువంటి, అంటే అతని మీద ఆరోపణ ఉందన్నమాట, అతను కరప్షన్ చేశాడని చెప్పేసి ఆరోపణ ఉంది, కానీ ఇట్స్ నాట్ ప్రూవ్డ్. ఓకే, అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? కోర్టులో విచారణ జరిగి అతని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అతని గురించి సో అతను చేశాడు అని చెప్పేసి ప్రూవ్ అయితే అప్పుడు అతన్ని కన్విక్టెడ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే నేరారోపణ చేశాడు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఇంగ్లీష్లో కన్విక్టెడ్ అని చెప్పేసి అంటారు. అక్యూజ్డ్ అంటేనేమో నేరారోపణ చేయడం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇండికేటెడ్, ఇండిక్టెడ్, ఇండ్యూస్డ్, ఇన్స్టిగేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇండిక్టెడ్ అంటే నేరారోపణ చేయడం. ఓకే, ఇండిక్టెడ్ అంటే నేరారోపణ చేయడాన్ని ఇండిక్టెడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. సో అక్యూజ్డ్ అన్న ఇండిక్టెడ్ అన్న మనకి సేమ్ మీనింగ్ కాబట్టి సో ఆప్షన్ బి అనేది అక్యూజ్డ్ అనేటువంటి యొక్క పదం యొక్క సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ కాబట్టి సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇండికేటెడ్ అంటేనేమో సో ఏదైనా ఒక నిజాన్ని చూపించడాన్ని ఇండికేటెడ్. ఓకే, ఇండికేట్ అని చెప్పేసి ఉంటాం కదా, అది చూపించు, అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ నిజాన్ని చూపించు అని చెప్పడానికి ఇండికేటెడ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. తర్వాత ఇండ్యూస్డ్ అంటేనేమో ఏదైనా చేయడానికి బలవంతం చేయడాన్ని. ఓకే, ఏదైనా ఒక పని చేయడానికి ఎవరైనా మనం బలవంతం చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఇన్స్టిగేటెడ్ అంటేనేమో ఏదైనా ఒక పని స్టార్ట్ అవ్వడానికి మనం ఏదైనా చేస్తే ఓకే దాన్ని ఇన్స్టిగేటెడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మోటివ్ అని చెప్పేసి అడిగారు. సో మోటివ్ అంటే ఏంటి అంటే ఏదైనా జరగడానికి మన యొక్క ఇంటెన్షన్ని మోటివ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఏదైనా ఒక పని జరగడానికి కారణమైనప్పుడు ఆ పర్టికులర్ ఇంటెన్షన్నే మనం ఇక్కడ మోటివ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇంటెన్షన్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ఇంటెన్షన్ అన్న మోటివ్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి మోటివ్ యొక్క సినానిమ్ వచ్చేసి ఇంటెన్షన్ అనమాట. రీజన్ అంటేనేమో కారణం, అకేషన్ అంటేనేమో సందర్భం, ప్రిపరేషన్ అంటేనేమో సో దానికి సంబంధించి ఏదైనా ఒక పని చేయడానికి ముందుగా మనం చేసేటువంటి ఒక ప్రాక్టీస్ లేదా పర్టికులర్ పనిని ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాము. తర్వాత పెరిలస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ పెరిలస్ అనేటువంటి ఒక క్వశ్చన్ సినానిమ్ లేదా యాంటోనిమ్గా మనకి చాలా అంటే చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారండి. ఎస్ఎస్సి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పెరిలస్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. సో పెరిలస్ అంటే హానికరమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. హానికరమైన. ఓకే, సో దీనికి సంబంధించిన సినానిమ్ వచ్చేసి హజార్డస్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ సినానిమ్ అనమాట. సో పెరిలస్ అంటే హానికరమైన, అంటే హజార్డస్ అనేది దీనికి సంబంధించినటువంటి సినానిమ్ అండి. సో తర్వాత రిగరస్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. ఏదైనా ఒక పని చాలా కేర్ఫుల్గా చేసినప్పుడు ఓకే మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేయడానికి చాలా కేర్ఫుల్గా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ చాలా కేర్ఫుల్గా చేసినప్పుడు దాన్ని రిగరస్ అని చెప్పేసి అంటారు. సో కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ రావడానికి మీకు రిగరస్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అంటారు. ఓకే, రిగరస్ ట్రైనింగ్ అంటే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా మిమ్మల్ని ట్రైన్ చేస్తామని చెప్పేసి చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రిగరస్ అని చెప్పేసి అంటారు అనమాట. రిగరస్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తారు. సో రిగరస్ అంటే మీకు కంప్లీట్గా మిమ్మల్ని ప్రతి పాయింట్ మీరు నేర్చుకునే విధంగా మిమ్మల్ని కంప్లీట్గా మౌల్డ్ చేస్తాం మీకు జాబ్ వచ్చే విధంగా. సో మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ మీకు చాలా రిగరస్ ట్రైనింగ్ అయి ఉంటుందని చెప్పేసి అంటారు. సో రిగరస్ అంటే ఒక పర్ఫెక్ట్ లేదా ప్రతి విషయాన్ని కీన్గా
దానికి సంబంధించి అటెన్షన్ టు డీటెయిల్ కలిగి ఉండడాన్ని రిగరస్ అని చెప్పేసి అంటారు. ఇంకా రెసిలియంట్ అంటే సో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగి ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్లెజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో దాన్ని ఏమంటాము అంటే రెసిలియంట్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఏదైనా ఒక మన కళ్ళ ముందు ఒక చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగి తర్వాత సో దానికి సంబంధించి మనం ఒక మంచి ఫీల్ని మనం పొందామనుకోండి, తర్వాత ఆ పర్టికులర్ సిచ్యువేషన్ చూసిన తర్వాత కొంతసేపటి తర్వాత మళ్ళీ ఇంకా మన యొక్క మైండ్ కొంచెం బెటర్గా మారింది అనుకోండి, దాన్ని రెసిలియంట్ అని చెప్పేసి అంటారు. ఇంకా రిక్విజిట్ అంటే ఏంటంటే నెససరీ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఓకే, నెససరీ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ అని చెప్పేసి ఇక్కడ రిక్విజిట్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ అయితే ఉంటుంది. తర్వాత హడ్డిల్ అని చెప్పేసి ఉంది. హడ్డిల్ అనే దానికి సినానిమ్ ఏంటి అంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్లో మీకు ఏమైనా ఆటంకాలు వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఈ హడ్డిల్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. సో ఐ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ హడ్డిల్స్ డ్యూరింగ్ మై ప్రిపరేషన్ అని చెప్పేసి అన్నామనుకోండి, సో దాని మీనింగ్ ఏంటంటే నేను ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో నేను చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో హడ్డిల్ అంటే అదే. సో హడ్డిల్ అన్న అబ్స్టికిల్ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. అబ్స్టికిల్ అన్న హడ్డిల్ అన్న కూడా అడ్డంకులు రావడాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో హడ్డిల్ అని చెప్పేసి అంటారు. ఇంకా త్రో అంటే ఏంటి? విసిరివేయడం. అపోజిషన్ అంటే మనకి వ్యతిరేకంగా ఉండడం. సస్పిషన్ అంటే అనుమానాస్పదంగా ఉండడాన్ని సస్పిషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ హడ్డిల్ అనే దానికి సినానిమ్ వచ్చేసి అబ్స్టికిల్ అనమాట. నెక్స్ట్ వన్ గ్రీట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో గ్రీట్ అంటే మనం ఎవరినైనా విష్ చేసినప్పుడు, ఓకే, సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్లీజ్ వెల్కమ్ అని చెప్పేసి అంటాం కదా, సో దాన్ని గ్రీట్ అని చెప్పేసి అంటారు. సో ఇంత సింపుల్గా ఇవ్వకపోవచ్చు కానీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏ జాబ్స్కి వస్తాయంటే ఆఫీస్ సబార్డినేట్ లాంటి క్వశ్చన్స్ పర్టికులర్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది గ్రీట్ అనేటువంటి పర్టికులర్ వర్డ్స్కి సంబంధించి. ఓకే, సో గ్రీట్ అంటే సినానిమ్ వచ్చేసి వెల్కమ్ అనమాట. ఇంకా హాస్టైల్ అంటేనేమో శత్రుత్వం. ఓకే, సో మీరు ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉంటే సో దాన్ని ఇంగ్లీష్లో హాస్టైల్ అని చెప్పేసి అంటారు. అన్సోషబుల్ అంటేనేమో అన్ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఎవరితోనూ కలవకుండా, ఓకే, సో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఎవరిని పెద్దగా అంటే సోషల్ లైఫ్ని లీడ్ చేయనటువంటి వారు, సోషల్ కమ్యూనిటీతో కలవకుండా ఉండేటువంటి వారిని ఏమంటారు అంటే అన్ఫ్రెండ్లీ అని చెప్పేసి అంటారు, లేదా అన్సోషబుల్ అని చెప్పేసి కూడా అంటారు. ఇంకా అలూఫ్ అంటేనేమో దూరంగా ఉండడాన్ని. సో కొంతమంది వ్యక్తులకి మనం దూరంగా మెయింటైన్ చేస్తుంటే దాన్ని అలూఫ్ అనేటువంటి పదంతో పిలవడం జరుగుతుంది. తర్వాత అడ్వకేట్ అని చెప్పేసి అడిగారు. సో అడ్వకేట్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, మనకి హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ ఉంటారు. ఓకే, సో అడ్వకేట్ అంటే ఏంటి? న్యాయవాది అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో అడ్వకేట్ ఎవరికి అడ్వకేట్గా ఉంటారు? వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్కి అడ్వకేట్గా ఉంటారు. ఓకే, సో ఆ క్లయింట్కి ఏం చేస్తారు వీళ్ళు? ఆ క్లయింట్ని సపోర్ట్ చేస్తూ, ఓకే, వారి యొక్క కేసుని వాదించడం జరుగుతుంది. ఓకే, సో నా క్లయింట్ చాలా మంచోడు, ఈ తప్పు చేయలేదు అనేటువంటి వాదనలు వినిపిస్తూ జడ్జి ముందు తన క్లయింట్ని సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అడ్వకేట్ అంటే న్యాయవాది అనేది కాకుండా న్యాయవాది అనేటువంటి దాంతో పాటు సపోర్ట్, ఓకే, సపోర్ట్ అనేటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇంకా మనకి ప్రొనౌన్స్ అంటే పలకడం అనమాట. ఓకే, సో డూ యూ హ్యావ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసి అంటాం. అంటే నీకు ఇంగ్లీష్ మంచిగా పలకడం వచ్చా, మాట్లాడడం వచ్చా అని చెప్పడానికి ఈ ప్రొనౌన్స్ అనేటువంటి పదాన్ని వాడతాం. డిటర్మిన్ అంటే నిర్ణయించడం, ఓకే, నిర్ధారించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్రిడిక్ట్ అంటే అంచనా వేయడం. ఓకే, 2 రోజుల్లో వర్షం వస్తుందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుందని చెప్పేసి అంటారు కదా, సో అది ప్రిడిక్షన్ అనమాట. ఓకే, భవిష్యత్తులో జరుగుతుంది అనే దానికి సంబంధించి చెప్పడాన్ని ప్రిడిక్ట్ అని చెప్పేసి అంటాము. సో ఇండియా మ్యాచెస్ జరుగుతున్నాయి అనుకోండి, క్రికెట్ మ్యాచెస్, సో మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం ఎవరు గెలుస్తారు ఏంటనేది. సో అది ఇక్కడ ప్రిడిక్ట్ అనేటువంటి మీనింగ్. తర్వాత టెమిరిటీ అని చెప్పేసి ఇచ్చారు. టెమిరిటీ అంటే ధైర్యంగా ఉండడాన్ని టెమిరిటీ అని చెప్పేసి అంటారండి. ధైర్యంగా ఉండడాన్ని టెమిరిటీ అని చెప్పేసి అంటారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అడాసిటీ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సో అడాసిటీ అన్న టెమిరిటీ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వెరైటీ అని చెప్పేసి ఇచ్చారు. సో వెరైటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ట్రూత్. ఓకే, వెరైటీ అంటే ట్రూత్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ట్రూత్ అంటే నిజం కదా, సో ట్రూత్ అంటే నిజం అని మీనింగ్. సో వెరైటీ అన్న కూడా సేమ్ మీనింగ్. తర్వాత సింప్లిసిటీ అంటే మీకు తెలుసు, చాలా డౌన్ టు అర్త్ ఉండేటువంటి వారు, అందరితో కలిసిపోయేటువంటి వారు, సింపుల్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో సింప్లిసిటీ అని చెప్పేసి అంటాం. పాసిటీ అని చెప్పేసి ఇచ్చారు. పాసిటీ అంటే కొరత అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి.
ఓకే. సో మన దగ్గర తక్కువే ఉందనుకోండి ఏదైనా కూడా, అది మనం తినే ఫుడ్ కానీ, మన దగ్గర డబ్బులు కానీ, ఇలాంటివి మన దగ్గర తక్కువే ఉన్నప్పుడు సో ఐ హ్యావ్ సమ్ పాసిటీ అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. ఐ హ్యావ్ లిటిల్ సంథింగ్ ఆర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పొచ్చు. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అన్నా, లేదా నా దగ్గర కొంచెమే ఉంది, కొరతగా ఉంది అని చెప్పేసి అన్నా కూడా మనం పాజిటీ అనేటువంటి పదంతో మాట్లాడవచ్చు అనమాట. సో ఇవి సినానిమ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ కానీ, లేదా 499 రూపీస్ కోర్స్ కానీ మీరు ఖచ్చితంగా తీసుకుంటే అందులో మీకు చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఇందులో ఉండేటువంటి మీకు లభించేటువంటివి ఏంటంటే వీడియో క్లాసెస్ ఉంటాయండి అన్నీ కూడాను. ఓకే, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, కంప్లీట్ కోర్స్ ఉంటుంది. దీనితో పాటు అడిషనల్గా మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకే, సో ఈ టాపిక్ వైజ్ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ మనకి హైకోర్టు అండ్ జిల్లా కోర్టుకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా యాడ్ చేసాం, అవైలబుల్లో ఉన్నవి. ఇంకా దీనితో పాటు మేము ఫ్యూ డేస్లో టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్లు మేము మీకు యాడ్ చేసినామండి. ఈచ్ మాక్ టెస్ట్లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 జీకే బిట్స్, 40 వచ్చేసి ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. సో జీకే బిట్స్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. ఎవరైతే 499 రూపీస్ కోర్స్ తీసుకుంటారో వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. 8 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వస్తే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి యాప్లో మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తాయి. మీకు వీడియో క్లాసెస్ కోర్స్ వద్దు అనుకుంటే 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. అందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ బిట్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా మీకు అందులో యాడ్ చేయడం జరిగింది. సో ఈ 2 కోర్సులు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. సో ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దామండి. సో యాంటోనిమ్స్ కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో యాంటోనిమ్స్లో ఫస్ట్ మనకి నోవెల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో నోవెల్ అంటే విచ్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఏదైనా మనకి సంథింగ్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే, ఏదైనా మనకి కొంచెం ఆసక్తికరంగా కనిపిస్తే దాన్ని మనం ఇంగ్లీష్లో నోవెల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ యాంటోనిమ్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా, ఇచ్చినటువంటి పదానికి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ ఉన్నటువంటి పదాన్ని మనం కనుక్కోవాలి. దాన్నే యాంటోనిమ్ అంటారు. అంటే చిన్నప్పుడు మనం ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పేసి చదువుకునే వాళ్ళం, సిమిలర్ వర్డ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్. ఇప్పటివరకు మనం సిమిలర్ వర్డ్స్ చూసాం, అంటే సినానిమ్స్ చూసాం. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్స్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అన్నాడు కదా, సో నావెల్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో దీనికి ఆపోజిట్ ఏంటనే మనం చూడాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బ్యానల్ అన్నాడు. సో బ్యానల్ అంటే నథింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే, నోవెల్ అంటేనేమో సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండేదాన్ని నోవెల్ అంటారు. బ్యానల్ అంటేనేమో నథింగ్ ఇంట్రెస్టింగ్, ఆర్డినరీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నోవెల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బ్యానల్ అనమాట. సో బ్యానల్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. తర్వాత హార్మోనియస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో హార్మోనియస్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మీనింగ్ స్నేహపూర్వకంగా ఉండడం. ఓకే, లేదా ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ ఏంటనే మనం ఇక్కడ కనుక్కోవాలి. కోడెంట్ అండ్ డిస్కార్డెంట్ అని చెప్పేసి మనకి కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అయితే ఉన్నాయి. కోడెంట్, CORDANT, కోడెంట్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్కార్డెంట్. ఓకే, కోడెంట్ అంటే ఫ్రెండ్లీ అని, డిస్కార్డెంట్ అంటే అన్ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్. సో హార్మోనియస్ అంటే ఏంటి, ఫ్రెండ్లీ అని. సో ఈ హార్మోనియస్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, డిస్కార్డెంట్. డిస్కార్డెంట్ అంటే అన్ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. తర్వాత యాక్సలరేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో యాక్సలరేట్ అంటే బాగా స్పీడప్ చేయడాన్ని యాక్సలరేట్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, డిలే చేయడం. ఓకే, సో మనం కార్లో వెళ్తున్నాం, మనం కార్ స్పీడ్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, యాక్సలరేటర్ని మనం కాల్తో యాక్సలరేటర్ని నొక్కినప్పుడే కదా, కాల్తో తొక్కినప్పుడే కదా అది స్పీడ్గా వెళ్ళేది కారు. సో ఈ యాక్సలరేటర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, డిలే. అంటే డిలే అంటే లేట్ చేయడం, యాక్సలరేట్ అంటే స్పీడప్ చేయడం. ఓకే, తర్వాత బోల్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ధైర్యం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో బోల్డ్ అంటే మనకి ఇక్కడ ధైర్యంగా ఉండడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో కొంతమంది హీరోయిన్స్ అంటారు, సో బోల్డ్ యాక్ట్రెస్ అని చెప్పేసి అంటారు. అంటే ఎవరైతే చాలా ధైర్యంగా వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడేటువంటి హీరోయిన్స్ని కానీ లేదా హీరోస్ని బోల్డ్ యాక్ట్రెస్ లేదా బోల్డ్ యాక్టర్ అని చెప్పేసి అంటారు. బోల్డ్ అంటే ఏంటంటే ఎక్స్పోజ్ చేయడం కాదండి.
ధైర్యంగా ఏదైనా చేయడం అనమాట. ధైర్యంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు అది చేస్తారనమాట. సో దాన్ని ఇంగ్లీష్లో బోల్డ్ అని చెప్పేసి అంటారు. సో ఈ బోల్డ్ అనే దానికి ఆపోజిట్, బోల్డ్ అంటే ఏంటి, ధైర్యం. సో దానికి ఆపోజిట్ ఏంటి, పిరికిగా లేకపోతే భయంగా అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో టిమిడ్ అంటే పిరికితనం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైటర్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. సో ట్రైటర్ అంటే దేశద్రోహి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, ట్రైటర్ అంటే దేశద్రోహి అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్యాట్రైట్ అంటే దేశ భక్తి కలిగినటువంటి వారిని ప్యాట్రైట్ అని చెప్పేసి అంటారు. దేశద్రోహినేమో ట్రైటర్ అని చెప్పేసి అంటారు. సో ట్రైటర్కి ఆపోజిట్ ప్యాట్రైట్ అనమాట. సో సి అనేది రైట్ ఆన్సర్. సో తర్వాత ఇక్కడ మైగ్రెంట్ అని చెప్పేసి ఇచ్చారు. మైగ్రెంట్ అంటే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తరలి వెళ్ళేటువంటి వ్యక్తుల్ని మైగ్రెంట్స్ అని చెప్పేసి అంటారు, లేదా అలా వెళ్ళడాన్ని మైగ్రెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత ఎగ్జాజరేట్. ఎగ్జాజరేట్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడాన్ని, అంటే గొప్పలు చేసుకొని చెప్పుకునేటువంటి వారిని వీడు చూడండి చాలా ఎగ్జాజరేట్ అవుతున్నారని చెప్పేసి అంటారు. సో ఎగ్జాజరేట్ అవడం అంటే చాలా గొప్పలు చెప్పుకోవడాన్ని ఎగ్జాజరేట్ అని చెప్పేసి అంటారనమాట. సో దీనికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ అండర్ స్టేట్. అండర్ స్టేట్ అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి వారు. వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీస్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడారనమాట. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో వాళ్ళని అండర్ స్టేట్ పీపుల్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాజరేట్ అంటే గొప్పలు చెప్పుకునేటువంటి వారిని ఎగ్జాజరేట్ అని చెప్పేసి అంటాము. సో ఎగ్జాజరేట్ అనేటువంటి దానికి ఆపోజిట్ వచ్చేసి అండర్ స్టేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మీలో ఎవరైనా ఎక్స్ట్రా వ్యాగెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. ఓకే, డబ్బులనే కాదు ఏదైనా కూడా మితిమీరి ఖర్చులు చేసేటువంటి వారిని, మితిమీరి వాటిని అవజేసేటువంటి వారిని, డబ్బులైనా కావచ్చు ఏదైనా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమైనా కూడా మితిమీరి ఖర్చు పెట్టి మితిమీరి చేస్తూ ఉండేటువంటి వారిని ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి అంటారనమాట. సో అబండెన్స్ అంటేనేమో ఉన్నదానికంటే ఎక్కువ ఉండడాన్ని. ఓకే, అబండెన్స్ అంటే ప్లెంటిఫుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో అబండెంట్ అంటే ప్లెంటిఫుల్ అనమాట. అంటే మనకి ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అబండెన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్యూములేట్ అండి. అక్యూములేట్ అంటే సో దూరంగా పడి ఉన్నటువంటి వాటిని దగ్గరగా చేర్చడాన్ని, అంటే సమకూర్చడాన్ని, ఓకే, దగ్గరగా చేయడాన్ని మనం అక్యూములేట్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి డిస్పర్స్ అనమాట. డిస్పర్స్ అంటే స్ప్రెడ్ చేయడం, అంటే విసిరివేయడాన్ని మనం ఇక్కడ డిస్పర్స్ అనేటువంటి పదంతో మాట్లాడడం జరుగుతుంది. సో అక్యూములేట్ అంటేనేమో సమకూర్చడం లేదా దగ్గరగా చేర్చడాన్ని అక్యూములేట్ అని చెప్పేసి అంటాం. డిస్పర్స్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. డిస్పర్స్ అంటే విసిరివేయడం, దూరంగా పారవేయడం. ఓకే, తర్వాత స్టెరైల్ అని చెప్పేసి ఇచ్చారు. స్టెరైల్ అంటే నిస్సారమైన. ఓకే, సో మనకి ఇండియాలో కొన్ని నిస్సారమైనటువంటి నేలలు ఉంటాయి. అంటే అక్కడ మనం ఏ పంట పండించినా కూడా అది పండదనమాట. సో అది డెడ్ సాయిల్గా చెప్పుకోవచ్చు. అందులో ఏ పంట పండించినా కూడా పండదు. దాన్ని ఏమంటారు అంటే స్టెరైల్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, స్టెరైల్ ల్యాండ్స్ అంటే సో ఎటువంటి సారం లేనటువంటి నేలలు అనమాట. సో దాన్ని స్టెరైల్ అనేటువంటి పదంతో స్టెరైల్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటారు. స్టెరైల్ అంటే నిస్సారమైన, నిస్సారమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా ఫర్టైల్ అంటే ఏంటి, సారవంతమైన. ఓకే, ఫర్టైల్ అంటే సారవంతమైన అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిలియేషన్. ఓకే, కన్సిలియేషన్ అని చెప్పేసి ఇచ్చారు. కన్సిలియేషన్ అంటే మనం ఎవరితో అయినా సఖ్యత కలిగి ఉండడాన్ని, అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండడాన్ని, లేకపోతే మనం సయోధ్యతో ఉండడాన్ని, ఓకే, సఖ్యతతో ఉండడాన్ని లేదా సయోధ్యతో ఉండడాన్ని కన్సిలియేషన్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి కన్ఫ్రంటేషన్. కన్ఫ్రంటేషన్ అంటే ఎప్పుడు గొడవ పడడం అనమాట. ఓకే, నువ్వా నేనా అంటూ గొడవ పడుతూ ఉండేటువంటి వారిని కన్ఫ్రంటేషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, డిస్ప్యూట్ అంటేనేమో వివాదం. ఫర్ ఎగ్జాంపుల్కి కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. వాళ్ళకి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కావేరీ రివర్కి సంబంధించిన వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఆ వివాదాన్ని ఇంగ్లీష్లో డిస్ప్యూట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కన్సిలియేషన్ అంటే మనం ఎవరితో అయినా సఖ్యత కలిగి ఉన్నప్పుడు, ఎటువంటి గొడవలు లేకుండా, తగాదాలు లేకుండా మనం ఎదుటి వారితో మనం సఖ్యతతో సయోధ్యతో కలిగి ఉన్నప్పుడు కన్సిలియేషన్ అని చెప్పేసి అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటయ్యా అంటే కన్ఫ్రంటేషన్. కన్ఫ్రంటేషన్ అంటే ఎప్పుడు గొడవ పడ్డం అనమాట. ఓకే, తర్వాత అమెలియోరేట్. అమెలియోరేట్ అని చెప్పేసి అడిగారు. అమెలియోరేట్ అంటే ఏదైనా వర్స్ట్గా ఉండదాన్ని బెటర్ చేయడాన్ని, అంటే మెరుగుపరచడాన్ని అమెలియోరేట్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వర్సెన్ అనమాట. ఓకే, ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వర్సెన్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూమీ. గ్లూమీ అంటే మనం ఎప్పుడైతే డిప్రెస్డ్గా, దిగాలుగా, బాధగా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో గ్లూమీ అని చెప్పేసి
ఈ పర్టికులర్ వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గ్లూమీ అంటే ఎప్పుడైతే మనం లుకింగ్ బ్యాడ్గా ఉంటామో, ఓకే, బాధతో ఉంటామో, అలాంటి సిచ్యువేషన్లో వై ఆర్ యూ లుకింగ్ సో గ్లూమీ అని చెప్పేసి అంటే ఏంటంటే నువ్వెందుకు చూడడానికి బాధగా ఉన్నావు, డిప్రెస్డ్గా ఉన్నావు అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ రేడియంట్ అంటే ఏంటంటే హ్యాపీగా ఉండడాన్ని రేడియంట్ అని చెప్పేసి అంటారు, లేదా బ్రైట్గా కనిపించడాన్ని రేడియంట్ అని చెప్పేసి కూడా అంటారనమాట. కాబట్టి గ్లూమీ అంటేనేమో బాధగా ఉండడం, రేడియంట్ అంటే హ్యాపీగా ఉండడం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ రేడియంట్ అనమాట. ఇక్కడ ఫ్రాగ్రెంట్ అన్నాడు. సో ఫ్రాగ్రెంట్ అంటే సువాసన. ఓకే, తర్వాత మెలోడియస్ అంటే చాలా వినదగినటువంటి, ఓకే, మెలోడియస్ సాంగ్స్ అంటాం కదా మనం. సో వినడానికి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుండేటువంటి సాంగ్స్ని మెలోడియస్ సాంగ్స్ అంటాం కదా. తర్వాత ఎల్యూజరీ అంటే ఊహాజనితమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి ఒక టాప్ 20 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ 10+10 అండి. ఓకే, సో ఇలాంటివి మీకు మేము దాదాపు 2000+ బిట్స్ అయితే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ కావచ్చు, 499 రూపీస్ వీడియో క్లాసెస్ కోర్స్ అండ్ పీడిఎఫ్ సంబంధించిన మెటీరియల్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్, అలాగే టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మేము మీకు 499లో కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. మేము వీటికి సంబంధించిన ప్రైస్ ఇంకా పెంచబోతున్నాము. కాబట్టి త్వరగా తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో 8 months వ్యాలిడిటీ అండ్ 6 months వ్యాలిడిటీతో ఈ 2 కోర్సెస్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.